హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్వి రూపాస్ వరల్డ్. చికెన్ చాలా మంది ఇష్టంగా తినే ఫుడ్ కదండి. కొంతమందికి చికెన్ లేనిదే ముద్ద దిగదు కూడా. ఇక సండే వచ్చిందంటే చాలండి చికెన్ పట్టాల్సిందే. అయితే ఈ రోజులలో చాలామంది వారంతో సంబంధం లేకుండా చికెన్ మటన్ను లాగిస్తున్నారు. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, లాలీపాప్, చికెన్ 65, చికెన్ కుర్మా, చికెన్ సూప్, తందూరి చికెన్, ఇలా రకరకాల పేర్లతో చికెన్ అయితే తింటున్నారు. ఇక ఆల్కహాల్ తాగేవాళ్ళు చికెన్ స్టఫ్గా తింటున్నారు. మరి ఈ వీడియో ఎందుకోసమో ఒక్కసారి అయితే చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చికెన్ తినొద్దని చాలా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. బర్డ్ ఫ్లూ వస్తుంది కాబట్టి ఈ చికెన్ అవాయిడ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో చికెన్ ఎలా తినాలి, ఎలా వండాలి, మరి తిన్నా కూడా నష్టాలు జరగకుండా ఉండాలంటే ఈ సూచనలు అయితే పాటించాల్సిందే. ఎందుకంటే చాలా మందికి చికెన్ వండడంలో మరి ఆ చికెన్ ఎలా తింటే ఎన్ని అనర్థాలకు కారణం అవుతుందో కూడా ఒక అవగాహన ఉండడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరి చికెన్ని సరిగ్గా వండాలి, లేదంటే కోళ్ళల్లో కనిపించేటటువంటి సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా వల్ల కూడా మీరు ఫుడ్ పాయిజనింగ్ గురవుతారు. అంతేకాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. సరిగ్గా వండకపోతే రక్తంలో టాక్సిన్లు పేరుకుపోవడమే కాకుండా ఎన్నో సమస్యలు కూడా చుట్టుముడతాయి. ఈ అవేర్నెస్ కోసం అయితే వీడియో చేస్తున్నాను. దీని టిల్ ద ఎండ్ అయితే చూడండి. ఇక మీరు ఈ సూచనలు పాటిస్తున్నారా లేదా, ఒకవేళ పాటించకుండా ఉన్నట్లయితే ఇప్పటి నుండైనా ఈ సూచనలు అయితే పాటించండి. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే చికెన్ ఎలా వండాలో ఇక్కడ తెలుసుకుందాము. యాక్చువల్గా చికెన్ తింటే శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి. నాటుకోళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిదే, కానీ ఫారం కోళ్ళను ఎక్కువగా తింటే అనర్థమైతే తప్పదు. వారానికి 1-2 సార్లు చికెన్ తింటే పర్వాలేదు, కానీ వారం అంతా చికెన్ లాగిస్తే మాత్రం ప్రమాదమే. మొదటి నష్టం ఏంటంటే రక్తంలో అధిక కొలెస్ట్రాల్ అయితే పెరుగుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో పబ్లిష్ అయినటువంటి ఒక స్టడీ ప్రకారం సరిగ్గా వండని చికెన్ ఎక్కువగా తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. మరి బాడీలో చెడు కొలెస్ట్రాల్ కనుక పెరిగితే గుండె సమస్యలు, బీపీ, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్న వాళ్ళు చికెన్ తక్కువ మోతాదులో తింటేనే మంచిదని చెప్తున్నారు. అంతేకాకుండా చికెన్ తక్కువ తింటే ఈ సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఇక రెండవ సమస్య అధిక బరువు. ప్రతిరోజు చికెన్ తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. చికెన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరంలో బర్న్ చేయలేని అదనపు కొవ్వు అంతా కూడా ప్రోటీన్ రూపంలో నిల్వ ఉంటుంది. దీనివల్ల బరువు పెరుగుతారు. మరి అందుకే ఇప్పటికే అధిక బరువు సమస్యలతో బాధపడే వాళ్ళు చికెన్ ఎక్కువగా తినకూడదు. మనం తీసుకునేటటువంటి డైట్కి బరువుకు మధ్య సంబంధం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. శాకాహారుల కంటే నాన్ వెజ్ తినేవారి శరీర ద్రవ్యరాశి ఎక్కువగా అయితే కనిపిస్తుంది. ఇక మూడో సమస్య వచ్చేసి రక్తంలో ఇన్ఫెక్షన్. అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం చికెన్ ఎక్కువగా తింటే మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో సహా రక్తంలో టాక్సిన్లు పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఈ ఇన్ఫెక్షన్లకి దూరంగా ఉండాలంటే తాజా చికెన్ కొనడం, చికెన్ తక్కువగా తీసుకోవడం చేయాలి. చికెన్ని బాగా ఉడికించి తింటే ఈ సమస్యలు రావనైతే నిపుణులు చెబుతున్నారు. ఇక నాలుగో సమస్య వచ్చేసి అధిక యూరిక్ యాసిడ్ స్థాయి. ఇది ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిన తర్వాత క్రమంగా ఆ యూరిక్ యాసిడ్ అంతా కూడా గట్టిపడడం ప్రారంభించి ఈ స్ఫటికాల్లాగా పేరుకుపోతుంది. చేతి వేళ్ళు, కాలు వేళ్ళు, వేరే కీళ్ళలో కూడా పేరుకుపోయి కీళ్ళ నొప్పుల సమస్య అయితే స్టార్ట్ అవుతుంది. మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం కూడా దీంతో ఉంది. మరి ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చికెన్ ఎక్కువగా తినకూడదు. ఇలా చికెన్ కనుక తింటే బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే ప్రమాదం అయితే ఉంది. మరి చివరగా చికెన్ ఎలా వండాలో అయితే చూడండి. మార్కెట్ నుండి తీసుకొచ్చిన వెంటనే చికెన్ని బాగా కడగాలి. రాళ్ళ ఉప్పుతో కడిగితే మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆ తర్వాత చికెన్ను 70 డిగ్రీల వద్ద బాగా ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల చికెన్పై ఉన్నటువంటి బ్యాక్టీరియాలు, వైరస్లు చనిపోతాయి. మరి ఆ తర్వాత చికెన్ వండుకుంటే మంచిది. అంతేకాకుండా డీప్ ఫ్రైలు, బయట నుండి తెచ్చినటువంటి చికెన్ ఫ్రై ఐటమ్స్ తినడం మానుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఇంట్లోనే తాజా చికెన్ని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించి కూర చేసుకొని తింటేనే మంచిది అంటున్నారు నిపుణులు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాలు షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.